అతిపెద్ద లొంగుబాటు, ఆయుధాలు త్యజించిన 139 మంది మావోయిస్టులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మల్లోజుల. ఇక 3 జిల్లాలే మిగిలినాయి. కేంద్రం లొంగుబాటులో ఆసన్న. ఈయనే మల్లోజుల వేణుగోపాల్ రావు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు తుపాకీని అప్పగిస్తున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు. లెటర్లు, ఆడియోలు మొత్తం ఒక్కసారిగా ఈ దేశాన్ని, మావోయిస్టు పార్టీని కుదిపేసిన మల్లోజుల వేణుగోపాలరావు ఎవరంటే ఇగో ఈయనే మల్లోజుల కిషన్ జీ కోటేశ్వరరావు బ్రదర్, తమ్ముడు. ఈయన భార్య తారక్క పోయిన సంవత్సరం ఇదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయింది AK-47 గన్నుతో. అండ్ కోటేశ్వరరావు గారి భార్య సుజాతక్క, ఆమె కూడా గతంలో లొంగిపోయింది. కానీ ఆయన ఎవరైతే కోటేశ్వరరావు కిషన్ జీ ఉన్నారో ఆయన నేను అనుకోవడం పశ్చిమ బెంగాల్ అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నిన్న ఈయన మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం జరిగింది. కానీ లొంగుబాటు వెనకాల పెద్ద హిస్టరీ ఉన్నది, మనందరికీ తెలుసు. అంటే నిన్న మొన్న జరిగిన చరిత్ర మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు సింపథైజర్లో అండ్ మావోయిస్టు పార్టీలో ఒక రకమైన ఆవేశం వాళ్ళలో ఉన్నది. ఎందుకంటే పార్టీకి మల్లోజుల వేణుగోపాల్ ద్రోహం చేసిండు. ఆనాడు కొండపల్లి సీతారాములు వాళ్ళు కూడా నచ్చనప్పుడు సపరేట్గా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు తప్ప ఏ రకంగా కూడా పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళు ముందుకెళ్ళలేదు. లెటర్లు రాసి ఇంకో రకంగా పార్టీని నాశనం చేయలేదు. సో మల్లోజుల వేణుగోపాల్ టోటల్గా పార్టీని భ్రష్టు పట్టించిండు, పార్టీ నాశనం కోరిండు. ఇంకా అవసరమైతే కొంతమంది ఈయనే కోవర్ట్ కింద పనిచేసి చాలామందిని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండన్న చర్చ కూడా జరుగుతున్నది. సరే, అది మనకు తెలియదు కానీ. సో ఇట్లా మొత్తానికి నిన్న 1+60, 1 అంటే మల్లోజుల వేణుగోపాల్ +60 ఇంకా మిగతా ఆయన టీం 60 మంది, మొత్తం 61 మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోవడం జరిగింది. సో లొంగిపోతున్న సందర్భంలో వాళ్ళ చేతిలో ఉన్న గన్ ఆయన చేతిలో పెట్టారు, ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగం పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టిండు. ఆయుధాలు త్యజించిన 139 మంది మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మల్లోజుల. ఇక 3 జిల్లాలే మిగిలినాయట. మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారట. అంటే ఇక్కడ 60 ఇంకా మిగతా వాళ్ళు ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ సోను అలియాస్ అభయ్ ఉన్నారు. గత 2-3 రోజులుగా ఆయుధాలు త్యజించిన వారి వివరాలు బుధవారం అధికారికంగా వెల్లడైనవి. బుధవారం గడ్చిరోలిలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజులతో పాటు 60 మంది, ఛత్తీస్గఢ్లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో అధికారుల సమక్షంలో 78 మంది లొంగిపోయారు. మొత్తం ఎంత? 140 మంది అటు ఇటుగా. మల్లోజుల వేణుగోపాల్ మీద 6 కోట్ల రివార్డు ఉన్నది. 6 కోట్ల రివార్డు. మల్లోజుల వేణుగోపాల్ తలపైన 6 కోట్ల రివార్డు ఉన్నది. ఆయనతో కలిసి 60 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారు. వారంతా 54 ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. అందుకే AK-47లు, ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్లాటూన్ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు మావోయిస్టుల వ్యూహకర్తగా మల్లోజుల వ్యవహరించారు. 2 రోజుల కిందే వీరంతా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాల్లో 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులున్నారు. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PGLA బెటాలియన్ 1 సభ్యుడైన 53 ఏళ్ల OM లక్ము లొంగిపోయిన వారిలో ఉన్నారు. లొంగిపోయిన వారందరికీ 50,000 చొప్పున అందించారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యులు రాజ్మన్ మాండవి, రాజ్ సలాం ఆధ్వర్యంలో ఒక్క కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళలతో పాటుగా 50 మంది లొంగిపోయారు. 2023 నుంచి ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్లో 2,000 మంది దాకా నక్సల్స్ లొంగిపోయారని అధికారులు తెలిపారు. ఇక వీళ్ళు ఎట్లా లొంగిపోయారు అని అంటే నమ్మకమైన మధ్యవర్తులతో అంటున్నారు. ఇది నమ్మకమైన మధ్యవర్తులా లేకపోతే ఆల్రెడీ ప్రభుత్వం హోల్డ్లోకి వీళ్ళు వెళ్ళిపోయారా అన్నది మనకు తెలియదు. గవర్నమెంట్ చెప్పదు, వాళ్ళు చెప్పరు ఎట్లాగో. సో కానీ ఏదో జరిగింది మొత్తానికి. ఎందుకంటే మొత్తం పోలీసు వాహనాల్లోనే వాళ్ళు గడ్చిరోలి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. యాక్చువల్గా మ్యాటర్ లీక్ కాకుండా ఉండాల్సింది. డైరెక్ట్గా ఇంకొంతమందితో కలిసి ముఖ్యమంత్రి ఎదురుగా వీళ్ళు లొంగిపోవాలి యాక్చువల్గా. కానీ వీళ్ళు గడ్చిరోలి పోలీస్ స్టేషన్ రాగానే ఆ రాత్రి మ్యాటర్ లీక్ అయింది మీడియాకి. దీంతో మార్నింగ్ పెద్ద ఎత్తున బ్రేకింగ్స్ వచ్చినాయి. సో పోలీసులు ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళారు.
ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పుడు ఆయన అడవుల్లోనే ఉండి లెటర్లు రాసి ఆడియోలు రిలీజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన ఆ రోజు నుంచి చెప్తున్నాడు ఆయన లొంగిపోతున్నాడు అని. ఇప్పుడు కాదు. భమ్రాగఢ్ అటవీ ప్రాంతంలో నమ్మకమైన మధ్యవర్తుల ద్వారా పోలీసులు చర్చలు కొనసాగించారట. చివరకు 10 రోజుల కిందట లొంగిపోతాను అన్న తన మాటకు మల్లోజుల కట్టుబడి ఉంటారని పోడేవాడ గ్రామస్తులతో ఆయన జరిపిన సంభాషణతో తేలిపోయిందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 13వ తేదీ ఉదయానికల్లా ప్రభుత్వంతో చర్చలు పూర్తయినాయి. అదే రోజు సాయంత్రం భమ్రాగఢ్ తాలూకాలోని హోదరి గ్రామంలో సహచరులతో కలిసి లొంగిపోయేందుకు వస్తున్నారని సందేశం వచ్చింది. మల్లోజుల 13వ తేదీ రాత్రి మరో 60 మందితో కలిసి వచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గడ్చిరోలికి తరలించారు. విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో లొంగిపోవడానికి రెడీ అయినట్టుగా వార్తలు ఉన్నాయి. ఎప్పుడో వీళ్ళు మావోయిస్టు పార్టీతో డిటాచ్ అయ్యే పనిచేస్తున్నారు. ఆడియోలు ఇవన్నీ ఈ లెటర్లు ఇవన్నీ కూడా అందులో భాగంగా వచ్చినాయే అన్నది ఒకటి. లేదు వీళ్ళు ఎప్పుడో హోల్డ్లోకి వెళ్ళిపోయారు, పోలీసుల హోల్డ్లోకి, ప్రభుత్వం హోల్డ్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు చేయించింది అన్నది ఇంకొక వర్షన్. ఇది ఏందన్నది చూడాలి. మొత్తానికైతే వాళ్ళు మావోయిస్టు పార్టీతో విభేదాల కారణంగానే ఇంకో కారణంగానే బయటికి రావడం జరిగింది, డిటాచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా ఈ మల్లోజుల వేణుగోపాల్ లెటర్ల మీద ఆడియోల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డది. మీరు ఉద్యమానికి ద్రోహం చేశారు అని. ఎందుకంటే ఆయన దాదాపు 45 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడు. మొన్న బస్వరాజు చనిపోయినప్పుడు ఆయనకే పదవి వస్తుంది అన్న చర్చ కూడా జరిగింది. కానీ ఈయనకు రాకుండా ఆయన తిరుపతికి ఇచ్చినట్టున్నారు దేవుజీ. సో దాని వల్ల కూడా ఆయన ఈ గొడవ చేసిన అన్నది ఇంకొక చర్చ. 1639 మంది లొంగిపోయారని కేంద్రం అంటున్నది. దేశంలో ప్రస్తుతం నక్సలైట్ల తీవ్ర ప్రభావం 3 జిల్లాలకే పరిమితమైందని కేంద్ర హోంశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలో ఇంకా తీవ్రంగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 312 మంది నక్సల్స్ను హతమార్చాం, 836 మందిని అరెస్ట్ చేశాం, 1639 మంది లొంగిపోయారు. రెడ్ కారిడార్కు త్వరలో స్వేచ్ఛ ఫడ్నవీస్. అయితే ఇదంతా ఒకవైపు ఉంటే ఇంకొక మావోయిస్టు కీలక నేత తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ ఆయన పేరేంది రూపేష్, ఆయన కూడా లొంగిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు మరో కీలక నేత తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అజ్ఞాతం వీడినట్టుగా తెలుస్తోంది. ఆయన వెంట 150 మంది వరకు క్యాడర్ ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఆషన్న బృందం ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆషన్న ఐటీఐ పాలిటెక్నిక్ చదివారు. 91లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 99లో పీపుల్స్ వార్ యాక్షన్ టీంకు అధిపతిగా నియమితులయ్యాక అదే ఏడాది హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడి రోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్కు నేతృత్వం వహించినట్టుగా చెబుతారు. ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఎక్కడుంది? ఎస్ఆర్ నగర్, తెలుసు కదా, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ నగర్. అక్కడ ఆయన వెళ్తున్న క్రమంలో చంపేశారు ఆయన. ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంది కదా, సో ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఆయన చంపడం జరిగింది. అక్కడ అందుకే ఆయన స్టాచ్యూ పెట్టారు. అయితే ఉమేష్ చంద్రని పట్టపగలే చంపిన కేసులో ఈయన ప్రధానం, ఎందుకంటే ఈయన మొత్తం ఆపరేషన్ నేతృత్వం వహించిండు. దాని తర్వాత 2000 సంవత్సరంలో జరిగిన ఆనాటి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును ల్యాండ్ మైన్తో పేల్చేసి చంపేయడం. ఘట్కేసర్ దగ్గర మాధవరెడ్డి ప్రయాణిస్తున్న టాటా సఫారియో టాటా సుమో కారుని బ్లాస్ట్ చేసిన విషయం అది ఎప్పుడు 2000 ఇయర్లో. సో అందులో కూడా ఈయనదే కీలక పాత్ర. అండ్ దట్టు ఇంకోటి మూడోది 2003లో అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను క్లైమోర్ మైన్తో పేల్చి హత్యకు ప్రయత్నించడం లాంటి దుశ్చర్యలతో ఆషన్న పేరు విస్తృతమైంది. సో అందులో కూడా ఈయన కీలకమైన భాగస్వామి. సో మూడు ఈ మర్డర్స్లో కేసెస్లో అప్పట్లో సంచలనం సృష్టించినాయి ఆయా సంవత్సరాల్లో. సో ఆ ఆషన్న కూడా లొంగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఒక వీడియో ఏంటంటే మనకి వచ్చిన వీడియో ఉండాలి కదా. ఇగో ఈ బస్సుల్లో, ఈ స్కూల్ బస్సులు లాంటి బస్సుల్లోనే వాళ్ళు లొంగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎవరు? తక్కెళ్ళపల్లి వాసుదేవరావు. దాదాపు 150 మంది ఆయనతో పాటు లొంగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ 2 బస్సుల్లో వాళ్ళు సరెండర్ అయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే నిన్న ఒక ఈవెంట్ చేశారు, దాంతోపాటు ఈ ఈవెంట్ కూడా చేశారు అనుకోండి, కొంత
హడావుడి ఉండదు కదా. సో ఇది ఇంకా 1 or 2 days ఆగి చేసినప్పుడు మళ్ళీ ఇంకొక చర్చ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఎంతసేపు మావోయిస్టులని చంపేస్తున్నారు అనేటువంటి దాని నుంచి బయటపడడానికి ఇగో ఇంత పెద్ద ఎత్తున మేము మానవతా దృక్పథంతో ఆలోచించి మమ్మల్ని మా పిలుపు మేరకు శాంతియుతంగా వాళ్ళని లొంగిపోమంటే వాళ్ళు లొంగిపోవడం జరిగింది. ఇంతమందిని మేము మీడియా ముందు పెట్టడం జరిగింది. చంపేయాలనుకుంటే చంపేయలేమా అనే ఒక భావన కూడా ప్రజల్లో వచ్చేలాగా చేస్తున్నారు. ఒకవైపున చంపేస్తున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు కదా, అయితే లొంగిపోండి లేకపోతే కథం అయిపోండి అని. కానీ దాంతోపాటు ఇట్లాంటివి కూడా చూపించినప్పుడు ఏమవుద్దంటే ఓహో ప్రభుత్వం అట్లేం లేదు అని సామాన్య జనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో దగ్గర ఒక ఆలోచన ఉంది కదా, మనిషిని చంపితే శత్రువుని చంపినా కూడా అరే ఎందుకు చంపినా అని అంటాం. కానీ ఇంత పెద్ద త్యాగం చేసినటువంటి మావోయిస్టులు మీద కొంత సానుభూతి అనేది ప్రజల్లో ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళని ఈ రకంగా ఎట్లా చంపుతారు అనేటువంటి క్వశ్చన్ వస్తున్నది కదా. రాజకీయ నాయకులు దొంగలైపోయారు, దుర్మార్గులైపోయారు, దోపిడీలు చేస్తున్నారు, మమ్మల్ని సర్వం దోచేస్తున్నారు, వాళ్ళకంటే ఘోరమా వీళ్ళని ఒక చర్చ అవుతున్నది కదా. సో ఈ రకంగా వరుసగా చంపుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లాంటి ఎపిసోడ్స్ని కూడా మన ముందు ఒక ఈవెంట్స్ కింద చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇది నిన్న ఆయన రూపేష్ కూడా లొంగిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి పేపర్లో అయితే ఎవరు రాయలే. ఒకసారి ఇన్నయ్య గారికి కాల్ చేద్దాం. యా ఓకే, బిజీ వస్తుంది, మళ్ళీ మాట్లాడదాం. సో ఇది నిన్న అతిపెద్ద లొంగుబాటు, దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు ఇది. మరి చూడాలి ఇంకా ఎవరెవరు ఉన్నారు కేంద్ర కమిటీలో మన తెలుగు వాళ్ళు అని అంటే ఇంకొక 6-7 పేర్లు వినిపిస్తున్నాయి. రాజిరెడ్డి గారు, ఇంకా ఆయన చంద్రన్న గారు, ఇంకా ఇంకొక 4-5 పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి. తిరుపతి, మరి హిడ్మా ఆయన ఎక్కడున్నాడో ఏమో ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. మన కేంద్ర కమిటీలో లేడనుకుంటాను. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. మరి 2026 ఫిబ్రవరి కల్లా మార్చ్ 31 కల్లా మేము ఖతం చేస్తాం, మావోయిస్టు లేకుండా చేస్తామని ఒకవైపు అమిత్ షా చెప్తున్నాడు. మరి ఆ దిశగా ముందుకెళ్తారా అంటే ఆ దిశగానే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. దాంట్లో సెకండ్ ఆప్షన్ ఏం కనబడట్లే. ఇప్పుడు చాలామంది మనం రియాలిటీ మాట్లాడుకోవాలండి, రియాలిటీ మాట్లాడుకోవాలి. ఐడియాలజీ గొప్పది, భావజాలం గొప్పది, మావోయిస్టులను చంపేసినా ఇంకా వాళ్ళని లేకుండా చేసినా భావజాలం ఉంటుంది, ఐడియాలజీ ఉంటుంది, చచ్చిపోదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బాగానే ఉన్నది. ఇప్పుడు మావోయిస్టు భావజాలము, మావోయిస్టు ఐడియాలజీ, నక్సలైట్ ఐడియాలజీ కనుక ఈ తెలంగాణలో బలంగా ఉండి ఉంటే, ప్రజల్లో బలంగా ఉండి ఉంటే ఇవాళ భూములు పోతున్నాయి, పైసలు పోతున్నాయి, రాష్ట్రం నాశనం అవుతున్నది. ఎక్కడైనా ఒక పోరాటం జరుగుతున్నదా? రియాలిటీకి వచ్చి ఆలోచించండి. ఇంకొంతమంది మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి దాడులు గతంలో మస్తుగా జరిగినాయి చంద్రబాబు నాయుడు హయాంలో. ఇంకేం లేదక్కడ, ఇక్కడ మిగలడానికి కూడా ఏం లేదక్కడ. చంద్రబాబు నాయుడు హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో మావోయిస్టుల మీద, నక్సలైట్ల మీద జరిగిన దాడులు ఒక ఎత్తు, పని కట్టుకొని ఒక ఈవెంట్ లాగా ఆపరేషన్ కగార్ అనే పేరు పెట్టి వెంటాడి చంపటం అన్నది ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఇంత పెద్ద లీడర్లు ఎందుకు లొంగిపోతున్నారు? ఇంకా అక్కడ ఉండే అవకాశం లేదు అన్న ఒక ఆలోచనకు వచ్చారు. ఇది మనం గుర్తించాల్సిందే. సో అందుకే ఈ సామాజిక ఉద్యమకారులు, ఆలోచించే వాళ్ళు భవిష్యత్తులో ప్రజలకి ఏ రకంగా మనం ఒక చైతన్యపరిచే విధంగా, ప్రజల్లో ఒక బలమైనటువంటి ఉద్యమాలు వచ్చే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయంలో ఆలోచన చేయాలి. కోర్స్ అడవుల్లో ఉండి ఇంకా వాళ్ళు ఈ రాజ్యానికి ఎదురుగా నిలబడి కొట్లాడడం అన్నది ఈ రోజుల్లో ఇంపాసిబుల్, అది సాధ్యం కాదుగా. వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఇంకొకరు అంటున్నారు ఇవాళ బీజేపీ ఉంది కాబట్టి చేస్తున్నది, రేపు కాంగ్రెస్ వస్తుంది, ఇంకోటి అయిద్దేమో. ఎవడొచ్చినా గింతే ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ది గవర్నమెంట్. నడిపించేటోడు మళ్ళీ గదే అదాని, గదే అంబానీ, గదే బడా పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని, ఆ ప్రభుత్వాలని, ఆ పార్టీలను నడిపిస్తాయి. విధానాలేమి, పాలసీలేమి మారవు. వాళ్ళకి ఆలోచన, మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా పాలసీ నుంచి వాళ్ళు రాలేరు బయటికి. అసలు వాళ్ళకి ఆలోచన కూడా రాదు. సో కాబట్టి
ఏమీ జరగట్లేదు, అంతా బాగానే ఉంది, నక్సలైట్లు అంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు అనేవాళ్ళు కూడా కొంచెం మీ వాయిస్లో చేంజెస్ రావాలి. ఇప్పుడు భావజాలం గొప్పది, ఐడియాలజీ గొప్పది కాదనట్లేదు, కానీ మనుషులనే లేకుండా చంపేస్తున్నారు కదా. మరి ఎవడు తీసుకెళ్తారు ఆ భావజాలాన్ని, ఎవడు ముందుకు తీసుకెళ్తారు? సో రియాలిటీకి వచ్చి మనం ఆలోచించాలి. సో ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడు ఈ రకమైన దాడులు దుర్మార్గంగా చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ బతికి బట్టబట్టడానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక బలమైన ఒక ఆల్టర్నేట్ని సృష్టించడానికి, తయారు చేయడానికి ఒక ప్రయత్నం జరగాలి. సో ఈ సామాజిక ఉద్యమకారులు వీళ్ళంతా కనీసం ఆ పిలుపునే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా అందులోనే ఉండిగా మీరు చచ్చిపోరి అనే కాడున్నది మన పరిస్థితి. మనం బయట ఉండి ఎన్నైనా మాట్లాడతాం, లోపల ఉన్నది గడ తెలిసేది బాధ. నిన్న మావోయిస్టుల లొంగుబాటు, మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ సరెండర్, ఇది ముందుగా ఊహించిన ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ కింద చేసింది. వాళ్ళ చేతిలో ఉన్న గన్ను వీళ్ళు తీసుకొని భారత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఆసన్న కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు అగ్రనేత 70 మంది సహచరులతో కలిసి ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందుకు. ఆసన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరిలో 48 మంది మహిళలు, 11కు తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య అని కేంద్రం ప్రకటించింది. అయితే నిన్న లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ ప్లస్ 60 మంది అండ్ ఇంకొక దగ్గర ఒక 78 మంది, మొత్తం 140 మంది దాకా లొంగిపోయారు నిన్న. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్, ఆయన కూడా ఛత్తీస్గఢ్లో లొంగిపోబోతున్నాడు ఇవాళనో రేపో. ఎందుకంటే నిన్ననే ఈ ఈవెంట్ చేసిరు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ఈవెంట్ చేస్తే రెండు కలిసిపోతాయి కదా. సో అందుకే ప్రభుత్వం చాలా తెలివిగా ఇంకొక 2 రోజుల తర్వాత ఆయన లొంగిపోయినట్టుగా మీడియా ముందు చూపించి మళ్ళీ సేమ్ ఇట్లాంటి ఈవెంట్ ఒకటే చేయబోతున్నది. సో వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇగో నిన్న వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ ఆసన్న అంటే వాళ్ళు పోలీసుల ద్వారా లొంగిపోతున్నటువంటి ఆ బస్సుల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇందులో మనం ప్రధానంగా చూడొచ్చు. 2 బస్సుల్లో దాదాపు 70 మందికి పైగా లొంగిపోయినట్టుగా కనబడతా ఉన్నది. వీళ్ళని ఇంకా మీడియా ముందు ప్రవేశపెట్టలే, రేపో ఎల్లుండో పెట్టే అవకాశం ఉంది. హూ ఈజ్ ఆసన్న అంటే మాధవరెడ్డిని గట్కేసర్ దగ్గర ఆయనని బాంబ్ బ్లాస్ట్లో చంపిన దాంట్లో ఆసన్న ప్రధాన నిందితుడిగా చెప్తూ ఉంటారు. గట్కేసర్ దగ్గర టాటా సఫారీ కారులో వెళ్తున్న మాధవరెడ్డి కారును డైరెక్ట్గా పేల్చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎప్పుడు ఇది 2000 సంవత్సరంలో జరిగిన ఇది. అప్పట్లో అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు మాధవరెడ్డి, హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. సో మావోయిస్టుల ఏరివేతలో చాలా పెద్ద ఎత్తున ఆయన భాగస్వామ్యం ఉంది. ఆయన వల్లనే చంద్రబాబు నాయుడు ఆయన వల్లనే జరిగిందని ఆయన మీద కోపంతో మాధవరెడ్డిని ఆనాడు చంపడం జరిగింది. సో దాని తర్వాత అంతకు ముందే ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ని చంపారు. ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ని ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర మనకు ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది. సో ఉమేష్ చంద్రని చంపిన దాంట్లో కూడా ప్రధానంగా టీంకి నేతృత్వం వహించింది కూడా ఆసన్నే అని అంటూ ఉంటారు, పోలీసులు చెప్తా ఉన్నారు, ఆరోపిస్తూ ఉంటారు. అండ్ మూడో ఘటన చంద్రబాబు నాయుడిని అలిపిరిలో దాడి చేసిన దాంట్లో కూడా అందులో భాగస్వామి ఆసన్న అలియాస్ వాసుదేవరావు అని ఇంకొకటి ఉన్నది. సో ఇట్లా ఈ 3 ఇంట్లో చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఆసన్న కూడా లొంగిపోయిండు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ 2 బస్సులు కూడా అందులో ఆసన్న విత్ అంతా 78 మంది మిగతా వాళ్ళంతా తన టీం లొంగిపోబోతున్నట్టు వార్తలు వచ్చినాయి. అదే బస్సుల్లో పోలీసుల దగ్గరికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇక రేపో ఎల్లుండో మీడియా ముందు ప్రవేశపెడతారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న తన సహచరులు 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. మళ్ళీ ఇదొక ఈవెంట్ అన్నట్టు. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆసన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టిండు. సో ఇట్లా ఈ
ఈ లొంగుబాటు కార్యక్రమం అనేది నడుస్తూ ఉన్నది. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఇక వేళ్ల మీద లెక్క పెట్టే కాడనే ఉన్నది పరిస్థితి. 2026 మార్చ్ 31 కల్లా మేము ఖతం చేస్తాం మావోయిస్టులనని అమిత్ షా శపథం చేసి ఉన్నాడు. ఆ దిశగానే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనబడుతున్నది. రాజ్యం బలమైంది, టెక్నాలజీ పెరిగింది, ఆయుధ సంపత్తి పెరిగింది, మావోయిస్టులు ఆ స్థాయిలో కొట్టాడలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. సో దీంతో సామాన్యంగానే జనరల్గానే ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఒకసారి గాదా ఎన్ఏ గారికి ఫోన్ చేద్దాం. కలుస్తలేదుగా ఫోన్. హలో అన్న, నమస్తే. నమస్తేనా. ఈ లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు నిన్న ఈవెంట్ మీకు ఎట్లా అనిపించింది? ఈ మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయింది ఒకటి, ఇప్పుడు ఈ ఆశన్న కూడా లొంగిపోయింది అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఆ బస్సులలో పోతున్నది వాళ్ళేనా? క్లారిటీ ఉందా? నిజమే నిజమే నిజమే, వాళ్ళే వాళ్ళ టీం. ఓ, ఇప్పుడు మరి ఇద్దరు పార్టీలో కీలకమైన వ్యక్తులే కదా, వేణుగోపాల్ అండ్ ఆశన్న. పార్టీలో ఉన్నంత కాలము కీలకమే. పార్టీలో ఉన్నంత కాలము వాళ్ళ బాధ్యతల రీత్యా, వాళ్ళ హోదా రీత్యా, వాళ్ళు పోషించిన పాత్ర రీత్యా కీలకమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తంగా అంటే పోలీసుల సమాచారం ప్రకారం మనకు తెలిసింది, మొత్తం సెంట్రల్ కమిటీలో 13 మంది ఉన్నారని పోలీసులు పదే ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు పూర్తి సమాచారం కూడా ఇచ్చారు. ఒక్కొక్కరి తల మీద ఎంత ఉంది, ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల రూపాయలు అవార్డు రివార్డులు ఉన్నాయని కూడా ప్రకటించారు. దాని ప్రకారం చూస్తే కూడా మరి ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయన ఒక్కడే కనపడుతున్నాడు సీసీ నుంచి. సీసీ నెంబర్ గా ఆ హోదా స్థాయి కలిగిన వ్యక్తి ఒక్కడే కనపడుతున్నాడు. మరి తక్కలపల్లి వాసుదేవరావు లాంటి క్యాడరు మరి స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అనేది భిన్న సమాచారం వస్తా ఉన్నది. కొంతమంది ఏమో స్టేట్ అని రాస్తున్నారు, కొంతమంది ఏమో సెంట్రల్ అని రాస్తున్నారు. సరే, స్టేట్ అయినా ఏదైనా గానీ వాసుదేవరావు వారికి తెలంగాణ ప్రాంతాల్లో బాగా పాపులర్ లీడరే ఆయన. వాసుదేవరావు ఏంటి ఈయన నేపథ్యం ఏంటో? ఆయన వరంగల్ స్టూడెంటే. రూపేష్ ఈయనే కదా? రూపేష్ కూడా ఈయనే. రూపేష్ అన్న ఆయనే, సతీష్ అన్న ఆయనే, తక్కలపల్లి వాసుదేవరావు అన్న. ఈ ఒక్కొక్క ప్రాంతం ఇప్పుడు ఫస్ట్ పనిచేసింది ఇక్కడనే మా ప్రాంతమే, మా గన్పూరు ధర్మసాగర్ ఈ ప్రాంతంలోనే ఆయన దళ సభ్యునిగా, కమాండర్ గా పనిచేసిండు 1992 ఆ ప్రాంతం నుంచి. దాని తర్వాత ఆయన చాలా కీలకమైనటువంటి పనులలోకి వెళ్ళిపోయి, ముఖ్యంగా ఇప్పుడు మాధవరెడ్డి కేసు గాని, ఉమేష్ చంద్ర కేసు గాని, తర్వాత అలిపిరి చంద్రబాబు కేసు గాని, ఇట్లా అనేక రకాలైనటువంటి ముఖ్యమైన అంటే మావోయిస్ట్ పార్టీ హిస్టరీలో చెప్పుకోదగ్గ కేసులలో ఆయన ఉన్నాడు అనేది, ఆయనే సూత్రధారి, కర్త కర్మ క్రియ అని ఆయనే అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఆ రకంగా చూసినా ఆయన కొంత ఇక్కడ పాత్ర పోషించిన తర్వాత ఆయన ఇక్కడ బతకలేని, ఉండలేని పరిస్థితి వస్తే దండకారణం పోయినని అంటున్నారు. సరే, అక్కడికి అయిన తర్వాత ఆయన ఏ బాధ్యతలో ఉన్నాడు, ఏం చేసినా తెలియదు. కానీ వేణుగోపాలరావు, మల్లోజుల వేణుగోపాలరావు మాత్రం ఆయన 1982-84 నుంచి గడ్చిరోలి, ముఖ్యంగా ఫస్ట్ గడ్చిరోలి మహారాష్ట్ర పోయిండు. సిరోంచ పెద్దశంకర్, గజ్జల గంగారాం ఫౌండేషన్ అయితే వేసిండు ఆ ఏరియాలో. అక్కడ ప్రాంతం పోయి వీళ్ళు ఈయన గానీ ఇంకా చాలా ఉంది. అప్పుడు పొరకల సార్లు అనేది వీళ్ళందరినీ పొరకల సార్ల పేరుతోటి వీళ్ళు అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో వీళ్ళని పొరకల సార్లు, పొరకల దూర, పోలీస్ దూర ఒకరు అయితే పొరకల దూర అని వీళ్ళు బాగా పాపులర్ అయ్యింది. వాళ్ళు అక్కడ నక్సలైట్లు అంటే తెలియదు, పీపుల్స్ వార్ అంటే తెలియదు వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళు పనిచేసిండ్రు అక్కడ. వాళ్ళు స్కూల్ టీచర్ గా పనిచేసిండ్రు, ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేసిండ్రు, ఇంకా అనేక రకాల వాళ్ళ వృత్తి పనులలో భాగస్వాములు పనిచేసిండ్రు. అట్లా వేణుగోపాలు ఆ ప్రాంతాల్లో గడ్చిరోలి, సిరాంచ, మహారాష్ట్ర ప్రాంతాల్లో, ముఖ్యంగా విదర్భ నాగపూర్ ఫారెస్ట్ ఏరియా ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత అటు ఛత్తీస్గఢ్. అంటే ఇప్పుడు ఈ వేణుగోపాలరావు, రూపేష్ వీళ్ళిద్దరు వేరే వేరే అని ఇప్పుడు ఎందుకంటే నేను లెటర్ రిలీజ్ చేసి, ఆడియో రిలీజ్ చేసి బయటకు వచ్చిండు.
ఇప్పుడు ఈయన ఇద్దరు కలిసే బయటకు వచ్చినట్టుగా భావించాలనా? ఇద్దరికి ఏమన్నా ఉందా? కలిసే మొత్తం వాళ్ళిద్దరు దాదాపుగా అందరికి చెప్తున్న ప్రకారం ఏంటంటే దాదాపుగా సంవత్సరంన్నర నుంచి వీళ్ళిద్దరు ఒకే భావజాలంలో ఉన్నారు, ఒకే ఆలోచనలో ఉన్నారు, తిరోగమనంలోనే ఉన్నారు. మానసికంగా పోలీస్ సంబంధాల్లోనే, అంటే రాజ్యం పోలీస్ అంటే పోలీస్ ఏముంటది కానీ రాజ్యం తోటి సంబంధాల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉన్నారని అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు తెలుగు వాళ్ళు లోపల? రాజిరెడ్డి గారు, రాజిరెడ్డి ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, రాజిరెడ్డి అంటే సత్యన్న, చంద్రన్న, తర్వాత గణపతి, తర్వాత అందరికంటే ముఖ్యం ఇప్పుడు సెక్రటరీ అని చెప్పబడుతున్న దేవుజీ తిరుపతి, తిప్పని తిరుపతి, కోరుట్ల జైత్యాల కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి ఆయన గాని, ఇంకా ఇప్పుడు మొన్న డీజీపీ ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా మొన్న వీళ్ళు సరెండర్ అయినప్పుడు చెప్పింది కదా, తెలంగాణ ప్రాంతం నుంచి 72 మంది ఇంకా పార్టీలో మొత్తంగా ఇతర రాష్ట్రాలు పనిచేస్తున్నారు అనేది ఉన్నది కదా. చాలా మంది తెలిసిన వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఏముంటదంటే ఆ హోదాలో ఉన్నప్పుడే ఎక్స్పోజ్ అవుతారు, ఆ హోదాలో లేనప్పుడే ఎక్స్పోజ్ గారు. మీడియా కూడా వాళ్ళని గుర్తించదు. లేకపోతే ఏదైనా యాక్షన్లలో ముఖ్యమైన యాక్షన్లు ఎక్కడ జరిగినప్పుడు వాళ్ళ పేరు వస్తే వాళ్ళని బాగా గుర్తిస్తారు కదా. అంతేగాని ఇప్పుడు అంత పెద్దగా అయితే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణ పల్లెల్లో, అంటే నిన్న వాళ్ళు ఆ సరెండర్ అయిన పద్ధతి, సరెండర్ కావచ్చు, ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చిన ఆ సరెండర్ అయిన పద్ధతి ఏదైతే ఉందో ఈవెంట్ లాగా చేసినారు, దాన్ని ఈవెంట్ లాగా చేసినా గానీ ఆయన ఆహాభావాలు కావచ్చు, ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం కదా. ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఆయన వేదిక మీద సీఎం గారితో నవ్వులు, ఇకైకలు, పగపగలు, ఆ గుసగుసలు, తెలంగాణ మీడియా వాళ్ళు కాదు పోలీసులు కూడా అక్కడ మీడియా వాళ్ళు చెప్తున్నారు, అసహించుకున్నారట. సరే సరెండర్ కావడం ఆయన ఇష్టం, అది వేరు. సరెండర్ కావడం ఏమున్నది, ఎవరైనా కావచ్చు, ఇష్టం లేనప్పుడు ఎవరైనా కావచ్చు, ఏముంది. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఈ మావోయిస్టుల లొంగుబాటుకి సంబంధించింది. సో ఆయన ఆశన్న కూడా ఇవాళ లొంగిపోబోతున్నాడట. సో ఇద్దరు కలిసే ప్లాన్ చేసుకొని ఆయన ఈయన ఇటు మహారాష్ట్ర, ఈయనేమి ఇటు ఛత్తీస్గఢ్లో. నిన్న ఆయనది అయిపోయింది ఈవెంట్, ఇప్పుడు ఈయనది.